మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఒక చిన్నారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి వీధి కుక్క చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గాయపడ్డ నలుగురిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మండల వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ వైద్యురాలు చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మెదక్ ఆసుపత్రి 108 అంబులెన్స్ లో తరలించారు. ఏమైందమ్మా? ఏం కాలేదు, నీకు ఏమైంది అంటున్నా హాస్పిటల్ కుక్క కరిచిందా? పట్టిన పోతున్నాం అందులో ఏమో నాకు కోడలు మొదలు కలిసింది. నేను బోకని చెప్పుకునే వర్కలు నన్ను కడి మీద డాక్టర్ ఏమనలేదు, సూదులు ఇచ్చి మెదక్కోమంటారు. ఉన్నారా డాక్టర్లు? ఉన్నారా? నార్సింగి గ్రామంలో ఈరోజు కుక్క దాడిలో 5గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన హాస్పిటల్లోకి వస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే నార్సింగి గ్రామంలో డాక్టర్లు అందుబాటులో లేరు. అంబులెన్స్ ఇంతవరకు కాల్ చేసిన అంబులెన్స్ రాలేదు. సర్పంచ్ పట్టించుకోవడం లేదు. మరియు వాళ్ళకు తీవ్రంగా అస్వస్థత ఉన్నది. కానీ ఇక్కడ ఎవరు కానీ గ్రామంలో అసలు డాక్టర్లు కానీ ఎవరు కానీ సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంబులెన్స్ కాల్ చేసి 1 hour 2 hours అవుతుంది, అయినా కానీ ఇంతవరకు అంబులెన్స్ రాలేదు. మెదక్ తీసుకెళ్ళమని చెప్పారు, కానీ ఇంతవరకు అంబులెన్స్ రాలేదు. సర్పంచ్కి ఫోన్ చేస్తే కుక్కలను పట్టాలా, మేము కావాలండాలని ఇట్లా మాట్లాడుతున్నాడు. కనీసమైనా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి కనీసం చూస్తానికి ఇట్లా అంటలేడు. ఇంత డాక్టర్లు చేస్తే డాక్టర్లు స్పందించలేదు, సర్పంచ్ చేస్తే సర్పంచ్ కూడా స్పందించకపోతే ఇది నార్సింగ్ వ్యవస్థ ఎటు పోతుంది? ఏం కథ ఇది మరి? అంటే కుక్కలు కరుస్తున్నాయంటే అంటే కావాలండమంటున్నాం మామ నీకు. అది ఏంది స్పందన అనేది ఏంది? సర్పంచ్ గ్రామ సర్పంచ్ కాబట్టి ఇంకా అడుగుడు నీకు. కుక్కలు డాక్టర్ ఫోన్ చేస్తావాను? ఇప్పుడు కుక్కలు 5గురికే గడిచినాయి ఈ రోజు ఈడ నార్సింగ్ లా. మా పాపకు కూడా గడిచింది. ఇప్పుడు ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ 5గురు పేషెంట్ లేకపోతే నువ్వు అడుగు. డాక్టర్లు లేరు, నువ్వు స్పందిస్తలేవు. నేను ఏం చేయాలంటే కుక్కర్ని ఏమైనా చేయాలి. మీ జీపీ నుంచి పట్టించుడా చంపించుడా ఏదో ఒకటి చేయరాదా మామ? మరి ఎట్లా మరి ఇట్లనే చదవమంటావు పోరల్ని? ఇట్లా ఒకసారి వచ్చి చూసిపో మామ, పోరలు నువ్వు చూసిపో నువ్వు ఖాళీ. అదేనే ఇప్పుడు నీకు ఆ స్థానంలో మీకు ఉంటే బాధ ఎంత ఉంటుంది? అట్లా కాదు మామ, ఇదే కుక్క నీ పిల్లల గరిస్తే నీకు ఎంత పరిస్థితి ఎట్లా ఉంటుంది? మరి మాకెంత బాధ ఉంటుంది? నువ్వు స్పందించకపోతే డాక్టర్లు లేకపోతే ఎవడు మరి దీనికి ఓలగేస్తావు. ఇడికి రాను ఒకసారి. సర్పంచ్ సరే